శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ప్రపంచమంతా విస్తరించాలనే లక్ష్యంతో టీటీడీ బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు శ్రీవారి ఆలయాలు, ఆస్తులను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పాలక మండలి కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించి విదేశాల్లో ఆలయ నిర్మాణం, నిర్వాహకులకు సంబంధించి చట్టపరమైన అంశాలపై లోతైన అధ్యయనం చేయించింది. ఈ కమిటీ ప్రతిపాదనలపైనే ఇప్పటికీ పలుమార్లు చర్చలు జరిగాయి. త్వరలోనే విదేశాల్లో స్పష్టమైన కార్యాచరణతో శ్రీనివాసుడి ఆలయాలు నిర్మాణం ప్రారంభమయ్యే సూచనలున్నాయి. ఇంకా విశేషం ఏంటంటే ఇప్పటికే విదేశాల నుంచి టీటీడీకి భారీగా విజ్ఞప్తులు వస్తున్నాయి. యూకే నుంచి 4, జర్మనీ నుంచి 3 ప్రతిపాదనలు రాగా ఆస్ట్రేలియా, శ్రీలంక, నెదర్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, పోలాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. విదేశాల్లో నిర్మించే ఆలయాల్లోనూ తిరుమల తరహాలోనే ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు జరిగేలా టీటీడీ నుంచి అర్చకులను పంపనున్నారు. భారతదేశం నుంచి శిల్పులను పంపించి మన సాంప్రదాయం ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ క్రమంలో టీటీడీ పేరును అంతర్జాతీయంగా ట్రేడ్ మార్క్ చేయాలని పాలక మండలి నిర్ణయించింది.